నమస్కారం గురువుగారు. శుభాశీషులు తల్లి. గురువుగారు, నాకు ఒక సందేహం వచ్చింది. నాన్ వెజ్ తిని ధ్యానం చేయవచ్చా? అమ్మా, నాన్ వెజ్ పూర్వం ఆహారంగా ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ఇంత మార్పు రాని క్రితం, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం తినేవాళ్ళు, కాల్చుకొని తినేవాళ్ళు, రకరకాలుగా తినేవాళ్ళు. అవును గురువుగారు. అప్పట్లో కల్చరు, దాని ఆ యొక్క విజ్ఞానం వేరు. అప్పుడు కూడా తపస్సులు కొంతమంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పట్లో దానికి గురించి లోతుగా అధ్యయనం సరిగ్గా చేయకుండా అప్పట్లో ఏది దొరికితే అది, కందమూలాలు కూడా తినేవారు ఋషులు, వాళ్ళు మునులు కందమూలాలు తినేవాళ్ళు. ఒకళ్ళు నాన్ వెజ్ తెలియదు, అంటే గడ్డలు ఆ భూమిలో ఉండేవి అలాంటివి. ఇవి శివరాత్రికి మనం తినబోతున్నాం త్వరలో. స్వామికి ఇష్టమైన పొటాటో టైపు అవి ఇవి కొన్ని ఉంటాయి, అవి దండం పెట్టేసుకొని ఆ రోజు అవి తింటూ ఉంటారు. చిలకడ దుంపలు ఏదైనా కూడాను భూమిలో దొరికే గడ్డలు, స్వీటిష్గా కూడా ఉంటాయి, స్వీట్ పొటాటోస్ లాగా. అంటే ఎప్పుడెప్పుడు కాలమాన పరిస్థితుల్లో దొరికే వస్తువుల్ని బట్టి మనిషికి అనుగుణంగా వారు ప్రయాణం చేస్తూ మార్పులు ఆహార విహారాల్లో. అంటే గురువు గారు, ఆహార నియమాల మీద మన బుద్ధి ఆధారపడి ఉంది అని అంటారు కదా. ఎందుకంటే ఆహారం ఏదైతే తీసుకుంటామో ఆ గుణం మనం ఆపాదించుకొని మనం దాన్ని స్వీకరించడానికి ఒక అవకాశం కూడా ఉంది. ఫ్యాట్, నెయ్యి అలాంటివి తీసుకుంటే మరి ఒళ్ళు రావడం, కొవ్వుకి సంబంధించింది కదా ఫ్యాట్స్. అలాగే కొన్ని ఆహారం తీసుకోవడం వల్ల, పళ్ళు తీసుకోవడం వల్ల ఒక లాభం, బియ్యంతో తీసుకోవడం వల్ల ఒక లాభం, తర్వాత రొట్టెలు, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, ఇలాంటివి మల్టీగ్రెయిన్ రోటీస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి సూటబుల్ అయ్యే దాని ప్రకారం తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఒకప్పుడు చాలా సృష్టి ఆది, అందులో ఆది మానవులు ఆ యుగంలో చాలా మరి తెలియదు కదా, అలా మనిషి పరిణితి చెందిన తర్వాత ఈ కూరగాయలు కానీ, ఈ యొక్క ఆహారంలో ఏవేవి వాడాలి, పాలు, పెరుగు, ఇవన్నీ ప్రస్తుతం మనం చూసేవన్నీ కూడాను అది మానవుల యొక్క పరివర్తన, జీవన విధానం మారుతూ వచ్చిన తర్వాత స్వీకరించేటువంటి ఆహారాలుగా మారాయి. ఇప్పుడు నాన్ వెజ్ అనేటువంటిది గురించి అడిగావు. నాన్ వెజ్ అప్పుడు తిన్నారు, ఇప్పుడు తింటున్నారు. కానీ ఆ తినడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా కనుక్కొని తినాలి. ఒక జంతువుని మనం స్వీకరించి దాన్ని శరీరాన్ని, అదే కండలు ఉంటాయి కదా, తీసుకోవడం వల్ల అది చాలా జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండే దానిని తినేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు బెంగాల్ ఉన్నాయి, బెంగాల్ అక్కడేంటి, చేపలు ప్రతి ఇంట్లో ఒక చిన్న పెంపకం ఉంటుంది. అక్కడ అందరూ ఇష్టపడి ఇంట్లో చేపల్ని పెంచుకొని మరీ తింటూ ఉంటారు. అలాగే కొంతమంది కొన్ని జంతువుల్ని ప్రేమగా పెంచుతూ దాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదైనా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దానికి జబ్బులు రానంత వరకు ఆ జబ్బులు ట్రాన్స్ఫర్ కావు. ఎవరైతే తింటారో దానికి ఏదైనా జబ్బులు ఉంటే అది తిన్నప్పుడు తెలియకుండా ఈ మనుషులకు కూడా ఆ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మధ్య చాలామంది బర్డ్ సంబంధించినవి, వాళ్ళన్నీ కూడాను వాళ్ళు అవాయిడ్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు? అందుకని నాన్ వెజ్ మానేయచ్చు, మంచిదే. వారి అలవాట్లను బట్టి, నిగ్రహించుకునే శక్తిని బట్టి సాత్వికంగా ఉండాలి అంటే నాన్ వెజ్ తినకూడదు. సాత్వికంగా ఉండాలి అంటే ఎప్పుడన్నా ఒకసారి కూడా మానేయడం మంచిది. వారిని మనం ఎవరిని, వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూ కాబట్టి నువ్వు తినకూడదనే చెప్పేంత ధైర్య సాహసాలు ఎవరు చేయరు. ఎవరు వారి వారి అనుకూలతను బట్టి ఉంటుంది. కానీ మాంసాహారం స్వీకరించడం వల్ల ఫ్యాట్, కొంత దానికి సంబంధించిన డిసీజెస్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మధ్య కొత్తగా
స్టాంప్ కూడా వేస్తున్నారు. హెల్దీ ఫిష్ కానీ గోట్స్ కానీ తర్వాత ఇవన్నిటికీ స్టాంపులు వస్తున్నాయి, చికెన్కి కానీ. అంటే నాన్ వెజ్ తిని భగవద్గీత చదవచ్చా గురువుగారు? నాన్ వెజ్ తిని ఒక 4 hours గ్యాప్ ఉండాలా, ఎందుకంటే బాడీలో అది డైజెస్ట్ అవ్వాలి. అంటే గ్యాప్ ఉండడం వల్ల మీరు తిన్న ఆహారం 4 గంటల వరకు 3 గంటల వరకు జీర్ణక్రియ భాగంగా ఉంటుంది. తినకపోవడం అనేటువంటిది మంచిదని ఇందాకే అనుకున్నాం. తిన్నవాళ్ళు కూడా ఆ తర్వాత 4 hours గ్యాప్ ఇచ్చి కాస్త శుభ్రతగా ఉంటూ మళ్ళీ దేవుడి యొక్క ఆరాధనలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దండం పెట్టుకొని ప్రాయశ్చిత్తంగా పొరపాటు కూడా మనం ఒప్పుకొని, కొంతమంది చూడు గుళ్ళల్లో ఎగ్ తిన్నవాళ్ళు కూడా గుడికి రారు. కొంతమంది నీచు అంటాం కదా, ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యరు. ఉపవాసంగా ఉంటూ పడిగడుపు నీళ్ళు దండం పెట్టుకొని వచ్చి తర్వాత వండుకొని తినడం అవన్నీ వేరే. ఈరోజు కూడా ఒక ప్రజల్లో దేవుడికి పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినేసి చేయకూడదు అనేటువంటిది ఒప్పుకున్నట్టే లెక్క కదా. ఎప్పుడు నాన్ వెజ్ తిని గుళ్ళలోకి వెళ్ళరు చాలా వరకు. చూడండి, ఎవరన్నా వెళ్తే 1-6 ఉండొచ్చేమో, చాలా వరకు శుభ్రతగా ఇలాంటివి ఆహారాలు స్వీకరించి మామూలుగా వెళ్ళారు. ఏదన్నా రేర్ తెలియదు, ఇంకా అబ్బాయికి తెలియకో అమ్మాయికి తెలియకో. ఈ రోజులు తెలియని వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు. మాంసాహారం, కూరగాయలు స్వీకరించడం, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, మీరు అవన్నీ కూడా తీసుకోవచ్చు. అవి కూడా బలం ఉంది. మాంసంలో ఉండే బలానికంటే ఎక్కువ బలం ఉన్నాయి పాలల్లో, వాటిలో వీటిలో. అందుకని వీలైనంత వరకు తగ్గించి మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటే లైఫ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ కూడా వచ్చాయి కూరగాయలు. ఫారిన్ కంట్రీస్లో, ఇండియాలో కూడా హోటల్స్లో కూడా గ్రీన్ హోటల్స్ వచ్చాయి. అంటే ఎక్కువ అవుతున్నాయి. అంటే దాని యొక్క విశేషాలు తెలుసుకొని డాక్టర్లు కూడా సజెషన్ చేయడం బట్టి కొంచెం ఇప్పుడు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎవరిని ఏది తినకూడదని కాదు ఉద్దేశం, తినొచ్చు. దానివల్ల లాభ నష్టాలు తెలుసుకొని తింటే మన హెల్త్కి మంచిది. ఇక ధ్యానము ఇవి అలాంటప్పుడు మీకు గ్యాప్ ఎలాగో చెప్పాను, ఆ గ్యాప్ను కూడా మెయింటైన్ చేస్తే ఎంప్టీ స్టమక్ అయిపోతుంది అని ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. లోపల ఏమీ ఉండకుండా ఉండాలి. అంటే సాత్విక ఆరాధన మనకి సంప్రాప్తం జరుగుతుంది. చేయకూడదని ఏం లేదు, చదవకూడదని ఏం లేదు, కానీ దాన్ని నిర్ణయించుకున్న సమయాన్ని బట్టి మనం అలా చదువుకోవడం, పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పటివరకు మనం అందరి దృష్టిలో ఏ ఊళ్ళో అయినా ఏ సిటీలో అయినా పొద్దున పూట పూజలు చేస్తాం. నాన్ వెజ్ తిని పూజలు చాలా వరకు 100% చేయలేము. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎలా నిలకడగా ఉండదు. అంటే అది మనకు అలవాటైంది, ఆ గుణం క్యారీ అవుతోంది. మన సంప్రదాయాలు ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని దైవ ఆరాధనకి స్వీకరించి, మాంసాహారాన్ని స్వీకరించి చేయడాన్ని ఎవరు కూడాను ఓకే చెప్పరు. అది అందుకని మీరు ఈ యొక్క విశేషాన్ని గుర్తించి మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలని దివ్య ఆశీస్సులు.